So hello everyone, welcome back. So ఈరోజు వీడియోలో ఏంటంటే we are going to discuss about the limitations of Bohr's theory of hydrogen atom. Okay, so this is very important for your 4 marks అన్నమాట. ఫిజిక్స్లో 4 మార్క్స్ ఇది ఐపీకి దానికి ఇంపార్టెంట్. సో నాకు కోల్డ్ అయిందనమాట, సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మై వాయిస్. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, ఫస్ట్ వన్, limitation. These all are the limitations of the Bohr's model. The first limitation is the model could not explain the spectra of the multi-electronic species. ఇదేంటి బోర్స్ మోడల్? మల్టీ ఎలక్ట్రానిక్ స్పీషీస్ ఒక స్పెక్ట్రాని, హైడ్రోజన్ స్పెక్ట్రాని ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్. ఓకేనా, ఎమిటెడ్ రేడియేషన్, ఇప్పుడు రేడియేషన్స్ అన్ని ఎమిట్ అవుతాయి కదా, వాటి ఇంటెన్సిటీస్ మధ్య డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఏంటి? ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్. ఓకే, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫినామినన్ సచ్ యాజ్ జీమెన్ ఇంకా స్టార్క్ ఎఫెక్ట్ని ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇట్ ఈస్ సైలెంట్ అబౌట్ ద వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక వేవ్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాని మధ్య అది చెప్పలేదన్నమాట. ఇట్ ఈస్ సైలెంట్ అబౌట్ ద వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాని గురించి చెప్పలేదు. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫైన్ స్పెక్ట్రా ఆఫ్, ఓకేనా, అది చెప్పలేదన్నమాట. ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ ఆటంలో స్పెక్ట్రల్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఉంటాయి. దాని గురించి, దాని ఒక పర్టికులర్ ఒక కరెక్ట్ స్ట్రక్చర్ గురించి డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, ద బోర్స్ మోడల్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ద ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్. అది చెప్పలేదు, అంటే ఆర్బిట్స్ సర్క్యులర్గా ఉంటాయని చెప్పింది, కానీ బట్ వై, ఎందుకుంటాయి ఆర్బిట్స్ సర్క్యులరే ఎందుకుంటాయి? ఎలిప్టికల్ ఆర్బిటల్స్ కూడా పాసిబుల్ అవ్వచ్చు కదా. ఏమన్నారు? ఎలిప్టికల్ ఆర్బిటల్స్ కూడా పాసిబుల్ అవ్వచ్చు కదా. బట్ అర్థమవుతుందా? చూడండి, బోర్స్ మోడల్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ద ఆర్బిట్స్ ఆర్ సర్క్యులర్ while elliptical orbits are also possible. Okay na, so these all are the limitations of the Bohr's theory of the hydrogen atom. Okay, if you like this video, please subscribe and wait for the next video coming soon. Bye bye.